ఎవరు మాట్లాడుతున్నారు? హరితని. మిమ్మల్ని నేను ఒకసారి కలవాలి. హైదరాబాద్ వస్తున్నాను. కావేరి, కావేరి, అన్నయ్య, ఏమైందిరా? నాకు ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు అన్నయ్య. నా చుట్టూ ఎవరూ లేనట్టు, నేనేదో ఒంటరిని అయిపోయినట్టు చాలా భయంగా ఉందన్నయ్య. ఏంట్రా మాటలు? అమ్మమ్మ తాతయ్య ఉన్నారు కదా. లేదన్నయ్య, నా వల్ల కావట్లేదు. నువ్వైనా ఇక్కడికి రా, లేదంటే నేనే అక్కడికి వస్తాను. అందరూ ఒకే చోటు ఉందా అన్నయ్య? ప్లీజ్. అది కాదు కావేరి, నేను ఇప్పుడు రాలేను. నువ్వేం టెన్షన్ పడకు. కావాలంటే మార్నింగ్ వచ్చేస్తాను. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఈ ఒంటరితనాన్ని నేను భరించలేకపోతున్నాను. నువ్వు వచ్చేసే అన్నయ్య ప్లీజ్. నేను అక్కడికి వచ్చేస్తే మా అమ్మకి తోడెవరుంటారు కావేరి? ప్లీజ్ అండర్స్టాండ్ మీ. కాస్త ఫోన్ చేసి పడుకో. నాకేం చెప్పొద్దు అన్నయ్య, నేను క్యాబ్లో హాస్పిటల్కి వచ్చేస్తాను. డాడీని చూడాలని ఉంది. అది కాదు కావేరి, నేను చెప్పేది విను. పృథ్వీ, కావేరి, మమ్మీ. అన్న ఇంటికి వచ్చేస్తాడమ్మా, ఇప్పుడే వచ్చేస్తాడు. నువ్వేం కంగారు పడకు, సరేనా? నువ్వు ఇంటికి బయలుదేరు పృథ్వీ. మమ్మీ, ఏమంటున్నావు? ఈ పరిస్థితుల్లో నేను ఇలా వదిలేసి? నాకేమవుతుందిరా? డాడీ కళ్ళు తెరిచేదాకా నేను కళ్ళు ముయ్యను. మమ్మీ, ఏంటా మాటలు? పృథ్వీ, కావేరి చిన్నపిల్లరా, చెల్లిని ఇంట్లో పెట్టి మనం ఇక్కడున్నాము. ఇక్కడ ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతోంది. నువ్వు పక్కనుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది. నా మాట విను, ఇంటికి వెళ్ళు. ఏంటి మమ్మీ, నువ్వు కూడా? పృథ్వీ, ఎదిగినవాడివి, అన్నీ తెలిసినవాడివి. నువ్వే ఒక్కరోజు డాడీని చూడకుండా ఉండలేకపోయావు. అలాంటిది కావేరి పరిస్థితి ఆలోచించు. చెల్లి ఒంటరిగా ఫీల్ అవుతోందిరా. సతీష్ అక్కడే ఉన్నాడు మమ్మీ, కావేరికి తోడుగా ఉంటాడు. సతీష్ అక్కడ ఉన్నా కూడా కావేరి నీకు ఫోన్ చేసిందంటే అర్థం చేసుకో. ఇలాంటి సమయంలో ఎంతమంది పక్కనున్నా కూడా తోడబుట్టిన వాళ్లకు మించి ఇంకెవ్వరూ ఓదార్పునివ్వలేరు. పృథ్వీ, కావేరి పక్కన నువ్వు ఉండడం అవసరం, కానీ ఇక డాడీ పరిస్థితి మాత్రం చెప్పద్దు. భయపడుతుంది. డాడీకి ఏం కాదు నాన్న, నువ్వే కదా చెప్పావు. డాడీ బాగవుతారని నాక నమ్మకం ఉందిరా. వెళ్ళు.
సారీ వర్ధన్, నీకు చాలా ట్రబుల్ ఇస్తున్నాను. ఏంటి దివ్య ఇదే? ఆ మాటని నన్ను పరాయివాణ్ణి చేస్తున్నావు కదా. మనిద్దరం వేరువేరు కాదు దివ్య, ఒకే కొమ్మ రెమ్మలం. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరే దాగుడు మూతల దండ పృథ్వీ, నువ్వేంటి అక్కడ మమ్మీని ఒంటరిగా వదిలేసి ఇలా వచ్చేసావు? అంతా ఓకే కదా? అంతా ఓకే అమ్మమ్మ. కావేరి ఫోన్ చేసింది, అందుకే వచ్చేసాను. ఇక్కడ మేము ఉన్నాం కదా పృథ్వీ, అక్కడ మమ్మీ ఒంటరిగా ఉండదు. వర్ధన్ బాబాయ్ అక్కడ ఉన్నాడు తాతయ్య. మమ్మీ నన్ను కావేరికి తోడుగా ఉండమని పంపించింది. అక్కడ డాడీ ఎలా ఉన్నారన్న టెన్షన్లో నేను కావేరి గురించి ఆలోచించడమే మర్చిపోయాను. స్వప్న, పృథ్వీ వచ్చాడు కదా, తను చూసుకుంటాడులే. పృథ్వీ, నువ్వు వెళ్ళు. అలాగే తాతయ్య. పృథ్వీ, భోజనం పైకి పంపించినా? ఇప్పుడేమొద్దామమ్మా? అన్నయ్య, కావేరి ఊరుకో, నేను వచ్చేసానుగా. నథింగ్ టు వరీ. డాడీకి ఎలా ఉందన్నయ్య? చెప్పాను కదమ్మా, ఏం ప్రాబ్లం లేదు. నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు రా అన్నయ్య. కావేరి, ఎక్కడికి? ఏమైంది? రా. ఏంటి కావేరి? నువ్వు తాతయ్య సతీష్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారుగా, ఏమైందన్నయ్య? ఫోన్లో చెప్పాను కదా కావేరి, సీసీ ఫుటేజే మనకు ఆధారం. దొరుకుతాడు, వాడు మాత్రం తప్పించుకోలేడు. అన్నయ్య, డాడీ యాక్సిడెంట్ అయ్యి అలా హాస్పిటల్లో ఉండడానికి కారణం ఎవరో తెలుసా? ధ్రువ అంకుల్ అట. ఏమంటున్నావు కావేరి? అవునన్నయ్య, తాతయ్య అమ్మమ్మతో చెప్తుంటే విన్నాను. పోలీస్ స్టేషన్ నుంచి సతీష్ తాతయ్య ఒకే కార్లో వచ్చారు కదా, అప్పుడు ఎస్ఐ సతీష్కి ఫోన్ చేసి అనవసరంగా ఈ విషయంలో ఇన్వాల్వ్ కావద్దని వార్నింగ్ ఇచ్చాడంట. సతీష్ ఇన్వాల్వ్ అయితే ధ్రువ అంకుల్ బాధపడతాడని సతీష్ని డ్రాప్ అవ్వాలని చెప్పాడంట. దానికి సతీష్ ఏమన్నాడు? సతీష్ పట్టించుకోలేదట. తను చేయాల్సింది చేసి తీరుతానని ఎస్ఐకి గట్టిగా చెప్పాడంటన్నయ్య. సతీష్ ఇన్వాల్వ్ అయితే ధ్రువ అంకుల్ బాధపడతాడని ఎస్ఐ చెప్పాల్సిన అవసరం ఏంటని తాతయ్య ఆలోచిస్తున్నారు. అసలు ధ్రువ అంకుల్ కి యాక్సిడెంట్ కి ఏదో సంబంధం ఉండే ఉంటుందని తను అనుమానిస్తున్నారు అన్నయ్య. నాకేదో భయంగా ఉందన్నయ్య. ఈ విషయం విన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు నీకు చెప్పాలా అని ఎదురు చూస్తున్నాను. అందుకే అన్నయ్య నేను రమ్మన్నాను.
ఊరుకో కావేరి, నువ్వు విన్నది తాతయ్య అనుమానపడుతున్నది అబద్ధం కావాలని ఆశిద్దాం. ఒకవేళ అదే నిజమైతే చాలా జీవితాలు తారుమారవుతాయి. పృథ్వీ ఇంటికి చేరాడో లేదో ఫోన్ కూడా చేయలేదు. ఛార్జింగ్ అయిపోయింది. ఇంటికి చేరాక ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా. హలో, ఇంటికి చేరుకున్నావా నాన్న? చేరుకున్నాను బాబాయ్. మమ్మీ కంగారు పడుతోంది. ఒకసారి మమ్మీతో మాట్లాడు. పృథ్వీ, సారీ మామ్, రాగానే కావేరితో మాట్లాడుతూ ఉండిపోయాను, ఫోన్ చేయలేదు. ఫోన్ చేసావా? ఇంకా లేదు మామ్. పృథ్వీ, నువ్వు బాధపడితే కావేరి బాధపడుతుంది. కావేరికి నువ్వే ధైర్యం చెప్పాలి. నేను చూసుకుంటాను మామ్. అంతా ఓకే కదా? నాన్నా, అంతా ఓకే మామ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కావేరి పక్కనుందా? మాట్లాడు మమ్మీ. మమ్మీ, బెంగ పెట్టుకున్నావా తల్లి? డాడీని చూడాలని ఉంది మమ్మీ. చూద్దు కానీరా. డాడీకి మెడిసిన్ ఇస్తున్నారు కదా, నిద్రలో ఉంటున్నారు. డాడీ లేచారనుకో, కాసేపు హాయిగా మాట్లాడుకోవచ్చు. సరేనా? అన్నయ్య తీసుకెళ్ళి ఇద్దరు కలిసి భోజనం చేయండి. ఖాళీ కడుపుతో పడుకోవద్దు. ఏ? అలాగే మమ్మీ. జాగ్రత్త. బాయ్ మమ్మీ. మమ్మీ, పృథ్వీ, నా ఫోన్ డెడ్ అయింది. ఏదైనా అవసరమైతే వర్ధన్ బాబాయ్కి ఫోన్ చేయి. అలాగే మామ్. థ్యాంక్ యూ వర్ధన్. పెద్దవాళ్ళు అంటుంటారు, పుణ్యం కొద్ది పురుషులు, దానం కొద్ది పిల్లలు అని. నువ్వు రెండు విషయాల్లో అదృష్టవంతురాలివి. నీ పిల్లలు చాలా మంచి పిల్లలు దివ్య. అమ్మని ప్రేమిస్తారు, నాన్నని అభిమానిస్తారు. పరిస్థితుల్ని అర్థం చేసుకుంటారు. నీ విషయంలో మాత్రం పుణ్యం కొద్ది పిల్లలు అనాలి. థ్యాంక్ యూ.
నీ పిల్లలు ఏం చేస్తున్నారో ఎప్పుడు చెప్పనే లేదు. అమెరికా కదా దివ్య, గొప్ప కంట్రీ. ఆ దేశంలో అన్నిటికన్నా ముందుగా దొరికేది స్వతంత్రం ఒక్కటే. నా పిల్లలకి అది చాలా ముందే దొరికింది. అందుకే అమెరికన్స్లా ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. కావేరి ఊరుకో. ఏం చేద్దాం అన్నయ్య? కావేరి, కావేరి, ఏమైంది కావేరి? అంకుల్ ఓకే కదా పృథ్వీ? మ్. మరెందుకు అలా ఉన్నారు? నాకు టెన్షన్గా ఉంది అన్నయ్య. నేను సతీష్తో మాట్లాడతాను. దేనికి పృథ్వీ? అసలేం జరిగింది? కావేరి, నువ్వేనా చెప్పు. చెప్తాను ప్రశాంతి. ఇస్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? హడావిడిగా వెళ్ళావు? ఆల్ ఫైన్. దివ్యకి తోడున్నాను. ఇంకా పడుకోలేదే? పడుకో. నీ నుండి కబురు రాకపోయేసరికి వరి అయ్యాను. గుడ్ నైట్. గుడ్ నైట్. సంయుక్త,
నిజమా కావేరి? ధ్రువ అంకుల్ ఇంత దారుణం చేసుంటారా? అందుకే సతీష్తో మాట్లాడతానంటున్నాడు అన్నయ్య. మై గాడ్, నమ్మబుద్ధి కావట్లేదు. ఆ మనిషి చేసే కుట్రలు కుతంత్రాలు చూస్తే చేయించాడని నమ్మాల్సి వస్తుంది. దీనంతటికి కారణం నేనే. అంతా నా వల్లే. అసలు నేననే దాన్నే లేకపోతే ఈ ఫ్యామిలీకి ఇన్ని కష్టాలు వచ్చుండేవే కావు. అంకుల్ ఈ పరిస్థితిలో ఉండేవారే కాదు. ప్రశాంతి, ఏంటిది చిన్నపిల్లలా? మానవత్వం లేనివాడు మంచిని మర్చిపోయి రాక్షసుడైతే దానికి నువ్వెలా కారణమవుతావు? రేఖ నిన్ను కోరుకుంటే నువ్వు నాకు దక్కావు. రేఖ జీవితంలోకి వెళ్ళాల్సిన నువ్వు నా జీవితంలోకి వస్తున్నావు. ఇదంతా భరించలేకే ధ్రువ అంకుల్ ఇలా చేసి ఉంటాడు కదా పృథ్వీ. అంకులే చేశారని ఇంకా ప్రూవ్ కాలేదుగా. అనుమాన పడుతున్నారు అంతే. అయినా నువ్వెందుకలా మాట్లాడుతున్నావు ప్రశాంతి? ఊరుకో. ముందే ఏడు పాపు. తప్పు విషయానికి ఏడుస్తున్నావు నువ్వు. డాడీకి యాక్సిడెంట్ అయిందని ఏడు. కారణం నువ్వని ఏడవకు ప్లీజ్. స్టాప్ ఇట్. బాగా అప్సెటింగ్ గా ఉంది. నువ్వు ఇలా చేసావంటే మాకేం తోచదు. ఎక్కడికి పృథ్వీ? ఆలస్యం చేయకూడదు ప్రశాంతి. ఈ విషయాన్ని వెంటనే తేల్చేయాలి. పృథ్వీ, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారా? అది తాతయ్య, మరి ఎక్కడికి పృథ్వీ? అవుట్ హౌస్ కమ్మమ్మా. దేనికి? సతీష్ ఆన్లైన్లో ఉన్నాడు. నాకు డౌట్ ఉంది, క్లారిఫై చేసుకుందామని వెళ్తున్నాను. మీరు వెళ్ళి పడుకోండి. ఏంటమ్మా, మీరింకా పడుకోలేదా? లేదమ్మమ్మ. చాలా ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి. అలాగే అమ్మమ్మ. నువ్వు కూడా త్వరగా వచ్చి పడుకోనన్నా. అలాగే అమ్మమ్మ. ఏం జరిగినా నేను ఈరోజు డాడీని చూడాలి, మమ్మీతో ఉండాలి. నన్ను ఆపడానికి ట్రై చేయకు. ఏ కావేరి, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడి నుంచి కదలడానికి నేను ఒప్పుకోను. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. నేను వెళ్ళే తీరుతాను. ఏం చేసుకుంటావో చేసుకో. నేను మమ్మీని చూడాలి. తప్పుకో.